అంటే మీ స్నేహితుల్లో ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నారా? అవును. స్కూలా? కాలేజా? కాలేజ్. అంటే స్నేహితులంటే ఊరికే హాయ్, హలో వరకేనా? లేదు బాగానే ఉంటుంది. వాని పక్కనే వచ్చి కాలేజ్. క్లాస్‌లో. ఆ! అంటే కలిసి మెలిసి తిరగడం, ఎటైనా వెళ్ళడం జరుగుతూ ఉంటుందా? ఆ! వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన? నాతో ఉన్నోడైతే బాగానే ఉన్నాడు. ఆ! ఒక్కడే నాకున్న ఫ్రెండ్, ఎక్కువ మంది. ఆ! అంటే వాళ్ళ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళావా? ఇంటికెళ్ళినా ఇంటి లోపలికి ఎప్పుడు వెళ్ళను. ఇంటి లోపలికి వెళ్ళలేదు. ఆ! మరి అతను మాంసాహారి, ఆ! నువ్వు తినవు. నేను మరి మన భారతదేశంలో ఈనాడు హిందువులు ఉన్నారు, ముస్లింలు, క్రైస్తవులు ఉన్నారు. ముస్లింల వల్ల భవిష్యత్తులో భారతదేశానికి ప్రమాదం ఉందని ఏమైనా అనుకుంటున్నావా నువ్వు? అంటే కొందరు ఉంటారు ఆ, యాంటీ నేషనలిస్ట్స్. ఆ. దేశాన్ని విరగొట్టాలని చూస్తారు. అంటే అది ముస్లింలలోనే ఉంటారా, హిందువుల్లో ఉండరా? మనల్లో మొత్తం తాగుడికి బాగా వాళ్ళకి ఇంత పట్టింపు ఉండదు. ఆ, వాళ్ళకి ఏ పట్టింపులు ఉండవు. ఆ, ఇంగ్లీష్కి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని ఏమి ఉండదు. ఏడికైనా పోతారు వాళ్ళు, మసీద్కైనా పోతారు, చర్చ్కైనా పోతారు, ఇళ్ళకైనా వెళ్తారు. అంటే నేను ఎప్పుడైనా మసీదుకు రమ్మని చెప్పాడా? లేదు, ఎప్పుడు చెప్పాను. క్రైస్తవులు ఉన్నారా ఫ్రెండ్స్? లేదు. అంటే ఇస్లాము గురించి నీ అవగాహన ఏంటి? వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్? పెద్ద ఐడియా లేదు నాకు. చదవలే, లేదు. తెలియదు. ఇప్పుడు ఇస్లాం అంటే ముస్లింలు పెరుగుతూ పోతే భారతదేశానికి నష్టమా, లాభమా? చెప్పలేము. అంటే ప్రపంచవ్యాప్తంగా మతోన్మాదము ఎవరికి ఉందో అందరికీ తెలుసు. ఆ మతోన్మాదంతో ఎన్ని ఘోరాలు చేస్తున్నారో కూడా అందరికీ తెలుసు. మరి అటువంటి వర్గము ఈ దేశంలో పెరుగుతూ పోతే మంచి జరుగుతుందా? కానీ నిరంతరము యాక్టివ్గా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకంటే మతోన్మాదం ఉన్నప్పుడు యాక్టివ్ అవుతాడు. మనకి ఏ ఉన్మాదం లేదు, ఒకటే ఉన్మాదం, ధన ఉన్మాదం ఉంది. డబ్బులు సంపాదించాలి, విదేశాలకు వెళ్ళాలి, ఈ ఉన్మాదం అయితే ఉంది కదా హిందువులకు. మరి ఈ ఉన్మాదం వల్ల ఎవరికేం నష్టం లేదు, కాకపోతే ప్రత్యేకంగా హిందుత్వానికి ఒరిగే లాభం కూడా లేదు. కానీ వాళ్ళు 5వ తరగతి చదివినా సరే, రిక్షా దొక్కినా సరే, మనం వార్తలు చదువుతూనే ఉన్నాం కదా, ఇస్లాము మతోన్మాద ప్రేరణను పొందుతున్నారు. స్లీపర్ సెల్స్ అంటారు, పనిచేస్తున్నారు. చదువురాని వ్యక్తులు కూడా ఇస్లాంకి ఇంకెక్కువ వర్క్ చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా అందులో యాడ్ అవుతున్నారు కదా. ఇక మన వాళ్ళు చదివినా చదవకపోయినా మాత్రం ఏదో గుడికి పోయి చెంపలు వేసుకొని ఇంత ప్రసాదం తిని రావడం వరకే. అంటే అటువంటి ఒక మోటివేషను గుడిలో దొరకట్లేదు. దొరుకుతుందా? నువ్వు గుడికి వెళ్తుంటావు కదా, ఎన్నిసార్లు పోయావు? అంటే ఏ గుడికి ఎక్కువ వెళ్తావు? అంటే నీకు అక్కడ ఎటువంటి ప్రేరణ దొరుకుతుంది? అంటే నాకు కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. మార్నింగ్ అందరూ హనుమాన్ చాలీసా చదువుతారు, అప్పుడు వెళ్ళి నేను కూడా చదువుతాను. ఎప్పుడు, రోజునా? లేదు, సాటర్డే. రిలాక్స్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు. అంటే ఇంట్లో చదువుకో, అంటే అక్కడ భజనలు చేస్తారు, అంతా చేస్తారు. శనివారం భజన చేయడము, హనుమాన్ చాలీసా చదువుకోవడం పాజిటివ్. సరే, దానివల్ల ఎవరికేం నష్టం లేదు. కానీ ఒక ప్రేరణ, నువ్వు మన మతం ఇంత గొప్పది, నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, మన మతాన్ని ఇలా రక్షించాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఇటువంటివి ఏం చెప్పరు కదా.